హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు నవరాత్రుల్లో 5వ రోజు. ఈరోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలి, అది ఎలా చేయాలో నిన్నటి వీడియోలో చూసాం కదా. ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక రేపు అనగా 22/10/2020 శరన్నవరాత్రుల్లో 6వ రోజు. తిథి అశ్వయుజ శుద్ధ షష్ఠి. అమ్మవారి అలంకారం శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి. వస్త్రం ఎరుపు రంగు. నైవేద్యం పరమాన్నం. ఇక ఇప్పుడు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవికి నైవేద్యంగా పెట్టడానికి పరమాన్నం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 గ్లాసు బియ్యాన్ని తీసుకోవాలి. తర్వాత వీటిని 2-3 సార్లు బాగా కడిగి నీళ్లు పోసి 1 గంట పాటు నానబెట్టాలి. 1 గంట తర్వాత స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని మనం బియ్యం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు పాలు, 2 గ్లాసు నీళ్ళని తీసుకోవాలి. తర్వాత వీటిని 1 పొంగు వచ్చే వరకు కాగబెట్టాలి. ఇలా పాలు పొంగు వచ్చినప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా కడిగిన బియ్యాన్ని ఇందులో వేయాలి. తర్వాత ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ నిండా ఇలా సన్నగా తరిగిన బెల్లాన్ని ఇందులో వేయాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసి చూడాలి. చూడండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని గరిటెతో ఒకసారి బాగా కలపాలి. మీకు ఇది కాస్త గట్టిగా అనిపిస్తే ఇందులో కొన్ని పాలు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని ఒక 2 నిమిషాలు స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టి మరొక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులో జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో ఎండు ద్రాక్ష వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత నెయ్యితో సహా అన్నంలో వేసి కలపాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అమ్మవారికి పెట్టడానికి నైవేద్యం రెడీ అయినట్లే. ఫ్రెండ్స్, చూశారుగా అమ్మవారికి 6వ రోజు నైవేద్యం పెట్టే పరమాన్నాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో మీరు కూడా ప్రిపేర్ చేసి అమ్మవారికి పెట్టి అమ్మవారి ఆశీస్సులు పొందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.